ఇచ్చారని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయితే నేను ఈ అంశం తీసుకుంటకు నేను ఈ లెంట్లో అయితే వాక్యం చెప్పడానికి సిద్ధపడలేదండి. ఎందుకంటే మా బ్రదర్ మ్యారేజ్ వల్ల ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు డిబిడి కుమార్ గారు ఫోన్ చేసి నాకు అడిగినప్పుడు ఓన్లీ 3 ఉన్నాయి. ఒకటి పాప పరిహార్థ బలి, జీవపు వాసన, ఇది యోసేపు యేసుక్రీస్తు. ఈ 3 సెలెక్ట్ చేసుకోమని నైట్ 10:30కి అంకుల్ నాకు ఫోన్ చేసినప్పుడు, అంకుల్ నేను చెప్పలేను అంకుల్ ఇయర్ అని చెప్పేసి అంకుల్తో చెప్పడం జరిగింది. అయినా అంకుల్ లేదమ్మా చెప్పడానికి ట్రై చెప్పు అనేటప్పుడు చెప్పమన్నారు. కానీ నేనైతే ఆన్సర్ అయితే ఏం చెప్పలేదు. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ ఫోన్ చేసి అడిగినప్పుడు నేను సరే అంకుల్ యోసేపు యేసుక్రీస్తు గారి గురించి చెప్తానని అన్నాను. చెప్పడం అయితే చెప్పేశాను, కానీ అక్కడ అసలు ఏముంది, దేని గురించి ఇచ్చారో అసలు ఏమీ నేను చూసుకోలేదు. యేసేపు ఉంది కదా చెప్పగలుగుతానులే అని చెప్పేసి అక్కడ అంకుల్కి నేమ్ ఇవ్వడం జరిగింది. నేను యోసేపు యేసుక్రీస్తు అంటే ఎవరి గురించి అనుకున్నానంటే యోసేపు మరియా, అదే తన తండ్రి గురించి యోసేపు మరియా, ఆ యేసేపు ఏమో అనుకున్నాను, యేసేపు యేసుక్రీస్తు ఆయనేమో అనుకున్నాను. కానీ ఆయన కాదు, యేసేపు యేసుక్రీస్తు గురించి దినము మనం ధ్యానం చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఇదిగో నాన్న ప్రభా, అయ్యా ఎన్నికలేని దాన్ని ప్రభా, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా, నీ యొక్క సన్నిధిలోనైనా ప్రభా నీవు ఇచ్చిన అవకాశంకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయ్యా నాకైతే ఏమీ రాదు ప్రభా, దేవా నీ మాట చేత నాయన ప్రభా మీరు మాట్లాడించమని బ్రతిమలాడి వేడుకుంటున్నాను నైనా. అయ్యా నైనా నా యొక్క మాటలకు నువ్వే బోరగా ఉండి నడిపించమని బ్రతిమలాడి వేడుకొనిచున్నాను ప్రభా. అయ్యా నైనా నీ యొక్క సన్నిధిలోనైనా ప్రభా నిలబడి నీ మాటలు చెప్పాలంటే ఎంతో ధన్యత ప్రభా. అయ్యా అందులోది ఒక పొల్లైనను యాడ్ చేయకూడదు, ఒక పొల్లైనను తీసివేయకూడదు ప్రభా. ఎలా ఉన్నది అలాగే చెప్పాలి కనుక ఏమైనా నేను తప్పు ఏమైనా చెప్పుంటే నన్ను క్షమించండి ప్రభా. అయ్యా వినగలే నైనా ప్రభు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు కూడా మంచి హృదయాలు దయచేయండి ప్రభా. వాళ్ళందరితో కూడా నేను కాదు ప్రభా, మీరే స్వయంగా మీరే మాట్లాడి కేవలం మీరే మహిమ పొందుతారని నమ్ముచ్చు. యేసయ్య క్రీస్తు పరిశుద్ధ నామములో అతి వినయంగా ప్రార్థించి వేడుకుంటాను తండ్రి, ఆమెన్. ఆదికాండము 37వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఒకసారి మళ్ళీ చదువుకుందాం. చాలండి, థ్యాంక్ యూ సో మచ్. యేసేపు గురించి, యేసు ప్రభు వారి గురించి ఈ దినం మనము ధ్యానం చేసుకుందామండి. పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారితో పోల్చబడిన వారు కొంతమంది సందర్భాలు అయితే ఉన్నాయి. వారెవరనగా మెల్కీసెదెకు గురించి కానీ, యోనా గురించి కానీ, మోషే గురించి కానీ, యోసేపు గురించి కానీ, ఇలా కొన్ని సందర్భాలు అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటిలో ఈ దినము యోసేపు గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటండి? యోసేపు యేసుక్రీస్తు గురించి ధ్యానం చేసుకుందాం. యేసేపు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఇక్కడ కనబడుతున్నారన్నమాట. యేసేపు జీవితం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాల్యంలో సమాధి గోతు నుండి సింహాసనము వరకు కూడా అనేక సందర్భాలు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉండేటట్లు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాం. అయితే యోసేపు యేసుక్రీస్తులా జీవించారంటే అది అంత ఈజీ కాదు, నిజమే కదా. యేసు ప్రభు వారిలో జీవించారంటే ఎంతో నిజంగా ఆయనంటూ పరిశుద్ధత కలిగి ఉండాలన్నమాట. యేసేపు జీవించారంటే ఎంతో ధన్యత. అందుకనేనేమో ప్రతి యూత్ మీటింగ్లో కానీ ఎక్కడైనా సరే యోసేపు గురించి అలా చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. అయితే యోసేపు అలా జీవించడం అంటే చాలా గ్రేటే. ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో శ్రమల గుండా ప్రయాణించినట్లు కూడా మనము యోసేపుని చూడగలం. అయితే ఈ లెంట్లో మనం అందరం శ్రమలను ధ్యానించడానికి ఇక్కడ వస్తాం. అయితే క్రైస్తవులుగా ఈ శ్రమలు అనేవి మనకు ముగింపు కాదు, కానీ ఇక్కడ వచ్చినప్పుడు శ్రమలు మనకు
శ్రమల ద్వారా మనము ఒక మంచి పాఠాలు మనం నేర్చుకుంటాం అన్నమాట. మన జీవిత అనుభవాలతో సరిపోల్చుకున్నప్పుడు శ్రమలు దేవుడు నేర్పే పాఠాలని గ్రహించాలి. దాని తర్వాత ఆయన మనకు ఒక మంచి బహుమతిని, ఆ శ్రమలు పొందిన తర్వాత ఒక మంచి బహుమతిని కూడా ఇచ్చేవాడుగా మనము గ్రహించాలి. ఒకసారి యాకోబు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 12, 13 వచనాలు మనం ఒకసారి 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, చూసారా, మనం ఎంత శోధన సహించువాడు ధన్యుడు, శోధనలో నిలిచివాడు ప్రభు తను ప్రేమించు వారికి జీవకిరీటం ఇచ్చేవాడుగా ఇక్కడ ఉన్నారు. మనకి యోసేపు నిజంగా అంత శ్రమల్లోని నిలబడ్డాడంటే తనకి ఒక మంచి బహుమానమే ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ దేవుడు చేసే ప్రతి వాగ్దానం కూడా నిరర్థకము కానేరదు. ఆయన ఏమైతే చెప్పారో అలాగే జరిగినట్లుగా మనం చూస్తున్నాం. శోధనలు వస్తున్నాయని చెప్పి యోసేపు కూడా భయపడి యేసుప్రభు వారిని దూషించడం కానీ, లేదంటే ఏంటి ప్రభువా ఇలా చేస్తున్నాము, నా జీవితం అంతా కూడా ఇలానే ఉంటుందా అని యోసేపు ఏమాత్రం కూడా తను చింతపడలే. శోధనలో దేవుని యొక్క సహాయమును కోరినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే శోధనలో ఉంటే దేవుడు మనకు ఒక మంచి బహుమతిని ఇచ్చేవాడుగా కూడా ఉన్నాడు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకున్నట్లయితే, మనుషులకు కలుగు శోధన తప్ప ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగాలి. చూసారా, అదే ఎంత చక్కని మాట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన మనకి రాదు. మనం అనుకుంటాం ఏంటంటే, మనకు వచ్చిన శోధన, అమ్మో ఎంత భయంకరమైన శ్రమలు నాకు వస్తాయి, ఎన్ని కష్టాలా, ఇన్ని బాధలు అనుకుంటాం. కానీ దేవుడు మనకెంత కెపాసిటీ ఉందో, మనకి ఎంత క్యాపబిలిటీ ఉందో అంతే శోధనకి అనుమతించేవాడుగా కూడా ఇక్కడ ఉంటున్నాడు అనమాట. ఆయన అలా ఉండేటప్పుడు కూడా దేవుడు నమ్మదగిన వాడు, మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింపనీయుడు కదా. మనం అనుకుంటాం ఏంటి నాకు ఇన్ని శ్రమలని, కానీ అక్కడ మనం చూసుకుంటే ఎంతైతే శోధింపగలుగుతామో అన్ని శోధనలే దేవుడు అవకాశం, అంటే సాతానికి అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తాము. అలాగే శోధనలో కూడా తప్పించుకునే మార్గం కూడా ఆయన సిద్ధపరిచేవాడుగా ఉన్నారు. సరే, ఇక్కడ శోధన గురించి ఇక్కడ మనం చదువుకున్నాం, అయిపోయింది. అయితే అసలు ఈ యోసేపు అంటే ఎవరో మనం ఇప్పుడు చూసుకుందాం. అసలు యోసేపు ఎవరండి? యాకోబు 12 మంది కుమారుల్లో 11వ కుమారుడుగా మనము చూస్తున్నాం. యోసేపు రాహేలుకు తిన కుమారుడు. యాకోబు తాను ఎంతగానో ప్రేమించి వివాహం చేసుకున్న రాహేల్ యొక్క జ్యేష్ఠ కుమారుడు అనమాట. సో అందుకే రాహేల్ ఏమని పేరు పెట్టిందంటే, యెహోవా నాకు మరి ఒకటి దయచేయును గాక అని ఆమెకు యోసేపు అని పేరు పెట్టారు. అసలు యోసేపు అనే మాటకి చూసుకున్నట్లయితే అర్థం అభివృద్ధి. మరి అభివృద్ధి అంటున్నారు కదా, మరి ఎక్కడ అభివృద్ధి అండి? అన్ని కష్టాలే, అన్ని శ్రమలే కనబడుతున్నాయి. ఎక్కడ అభివృద్ధి అంటే, దేవుడు ఫస్ట్ అంతా శ్రమలు పెట్టినా దాని తర్వాత మంచి బహుమానాన్ని ఇస్తానని యాకోబు రాసిన పత్రికలు ఎలా ఉందో అదే యోసేపు జీవితంలో నెరవేరినట్లు నేను నమ్ముతున్నాను. అయితే యోసేపు యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారని నేను చెప్పాను. అందులో కొన్ని సందర్భాలు ఇప్పుడు మనము ధ్యానం చేసుకుందాం. అందులో మొదటిది ఏంటంటే, ఎక్కువగా ప్రేమించబడ్డ కుమారుడు, లేక ఇద్దరు తండ్రి యొక్క ప్రియ కుమారులకి ఇక్కడ మనము చూస్తున్నాం. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించాడు. చూసారా, ఇక్కడ ప్రేమ, ఇద్దరు తండ్రి యొక్క ప్రియ కుమారులే. యాకోబు యోసేపును ప్రేమించి ఆయన కొరకు ఏం చేశారండి? ఒక నిలువుటంగి కుట్టించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం సింపుల్గా ఇప్పుడు ఈ రోజుల్లో మనకి బట్టల కాస్ట్ ఎలా ఉంటాయండి? ఎంత ఈజీ కాస్ట్ కదా, ఎంత మామూలు ఒక 100 రూపీస్ కూడా వచ్చే బట్టలు ఇప్పుడు వచ్చేస్తున్నాయి. కానీ ఆ రోజుల్లో యాకోబు యోసేపుకు అంగి కుట్టించారంటే అది సులువైన మాట మాత్రం కాదు, ఎంతో ఖర్చుతో సంబంధించిన మాట అది. ఆ రోజుల్లో అటువంటి
అటువంటి నిలువుటంగి వేసుకోవాలంటే వాళ్ళు పెద్దవాళ్ళై ఉండాలి, లేదా గొప్పవారై ఉండాలి, ధనికులైనా అయి ఉండాలన్నమాట. అలాంటి నిలువుటంగి వేసుకోవాలంటే దానికి చాలా నిజంగా చెప్పాలంటే గొప్పవారనమాట. అలాంటిది యాకోబు యోసేపు కుట్టించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అసలు ఎందుకు యోసేపుని, నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట, ఎందుకు యోసేపుని యాకోబు అంతలా ప్రేమిస్తున్నాడు, మిగతా 11 కుమారులను ఎందుకు ప్రేమించట్లేదని నేను ఆలోచించినప్పుడు ఒకటే గుర్తొచ్చింది. ఏంటంటే మనము కొన్ని సందర్భాల్లో మనం చూసుకుంటాం కదా, వీళ్ళు పుట్టిన తర్వాత ఈ ఆశీర్వాదాలు జరిగాయి, ఏదో నాకు ఈ కుమారుడు పుట్టిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, ఈ కుమారుడు పుట్టిన తర్వాత ఇక్కడ సైట్ కొన్నాము, పొలము కొన్నాము, ఇలా కొన్ని వింటూ ఉంటాం అనమాట. అంటే ఒకరు పుట్టిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే యోసేపు పుట్టిన తర్వాత కూడా యాకోబు జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు జరిగాయి అనమాట. ఏంటి ఆశీర్వాదాలు అంటే, యోసేపు పుట్టిన తర్వాత యాకోబు తన మామయ్యన లాబాను నుండి విడిచిపెట్టి తన స్వదేశానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే, యోసేపు పుట్టిన తర్వాత తనకంటూ కాస్తని సంపాదించుకోవాలని యోసేపు ఇక్కడ యాకోబు ఆలోచిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, యోసేపు పుట్టిన తర్వాతే తన మామయ్యన లాబాను బానిసత్వం నుండి విడుదల పొంది తన స్వదేశంకు వెళ్ళి ఎబ్బోకు రేవు దాటినట్లుగా మనం ఇక్కడ అది చూస్తున్నాం. రిఫరెన్సెస్ అయితే చాలా ఉన్నాయండి, టైం అయిపోతుంది కాబట్టి నేను ఏది ఇవ్వట్లేదు. నెక్స్ట్, యోసేపు పుట్టిన తర్వాతే ఇంకా చూసుకుంటే ఆయన ఏంటండి, యాకోబు ఎలా ఉండేవాడు, ముందు మోసగాడే అనే స్థితి నుండి దేవునితో పోరాడువాడే అనే స్థితికి వచ్చింది. నెక్స్ట్, యోసేపు పుట్టిన తర్వాతే ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదల అనేది కూడా మనం కలుగుతుంది. సో యోసేపు పుట్టిన తర్వాత ఇన్ని కార్యాలు యాకోబు జరిగినప్పుడు అందుకనేనేమో అంత ప్రేమిస్తున్నాడేమో అని నాకు అనిపించింది. నిజంగా అన్ని ఆశీర్వాదాలు యోసేపు పుట్టిన తర్వాత అలా జరిగిన తర్వాత యాకోబు తనని ఎంతగానో ప్రేమించి తన కొరకు ఒక నిలువుటంగి పుట్టించినట్లుగా మనము చూస్తున్నాం. ఏం చెప్పానండి, యోసేపు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు యోసేపు గురించి నేను చెప్పాను, యేసుప్రభు వారి గురించి కూడా ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, తండ్రి కుమారుడు ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించున్నాడు. ఇది ప్రేమండి. అక్కడ యాకోబు యోసేపుకు ప్రేమించి ఒక అంగీని కుట్టించారు, ఎవ్వరు వేసుకోలేని అంగి. ఇక్కడ తండ్రి ఏమని చెప్తున్నారు కుమారుని గురించి అంటే, ఆయన చేతికి సమస్తము అప్పగించే విధంగా ఇక్కడ మనము చూస్తున్నాం. అలాగే ఇంకా చూసుకుంటే లూకా సువార్త 8:43లో చూసుకున్నట్లయితే, అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేత స్వస్థత పొందినదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయిన. చూసారా, ఆయన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రం ముట్టగానే అక్కడ స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాం అనమాట. అక్కడ యోసేపుకి యాకోబు ఇచ్చిన అంగి దేనికి సాదృశ్యం అంటే ప్రేమకు ఘనతకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ యేసుప్రభు వారి యొక్క వస్త్రమును చూసుకున్నట్లయితే ఆయన మహిమ వస్త్రము కలిగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మీకు అర్థమైందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇద్దరు తండ్రి యొక్క ప్రియ కుమారులుగా ఇక్కడ మనము చూస్తున్నాం. యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు యోసేపును అలాగే చూశారు. అలాగే యాకోబు యోసేపును కూడా చూడడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే, సొంత వారిచే తిరస్కరించబడుట. ఎందుకంటే ఈ మాట అన్నానంటే, సొంత అన్నదమ్ములే యోసేపుని ఇక్కడ తిరస్కరించుట మనము చూస్తున్నాం. అయితే నేను చాలా ఫాస్ట్గా చెప్పేస్తానండి. ఎందుకు యోసేపుని సొంత వారు అన్నదమ్ములే తిరస్కరించబట్టు అక్కడ మనం చూసుకున్నట్లయితే నిజమే కదా, వాళ్ళందరికీ అంగీ కుట్టించుకున్న ఇక్కడ యోసేపుకు మాత్రమే అంగీ కుట్టించడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఈయన మీద అసూయ పడినట్టుగా మనము చూస్తున్నాం. ఎక్కడంటే 3వ వచనంలో చూసుకుంటే ఆయనకి 2వ వచనంలో చూసుకుంటే ఆయనకు ఒక అంగీ కుట్టించినట్టుగా చూస్తున్నాము. ఒకటి. రెండోది, ఎందుకు ఆయన యోసేపుని తిరస్కరించినట్లుగా ఉన్నారు అనేసి అంటే, ఆయన అన్నదమ్ములు చేసే చెడ్డ పనులన్నీ కూడా తండ్రి అయిన యాకోబుకు చెప్పేవాడు. మీకు అర్థమైందండి. యోసేపు ఎందుకు వాళ్ళు ద్వేషించబడ్డారు యోసేపును అనేసి అంటే, అన్నదమ్ములు ఎందుకు అంత ద్వేషించుకున్నారంటే వాళ్ళు చేసే చెడ్డ పనులన్నీ కూడా యోసేపు ఇక్కడ తండ్రితో చెప్పడం అనేది మనం చూస్తున్నాం. అలాగే థర్డ్ పాయింట్ మనం చూసుకుంటే,
ఆయనకి కళలు వస్తూ ఉండేవన్నమాట. ఆయన కళలు వస్తూ ఉండేవి. ఏంటంటే ఆయన చేనులో పని చేయుచుండగా ఆయన పని లేచి నిలబడగా ఈ 11 మంది పనులు కూడా ఆయనకి లేచి సాష్టాంగ పడినట్టుగా, సూర్య చంద్ర 11 నక్షత్రములు కూడా ఆయనకి నమస్కారం చేసినట్టుగా ఇలా కళలు అన్నీ వస్తూ ఉండే. ఇలా కళను వచ్చినప్పుడు అన్నదమ్ములు యోసేపు ఎప్పుడైతే అన్నదమ్ములతో చెప్తున్నారో యోసేపు మీద ఇంకా చాలా కోపంగా, ఏంటి మమ్మల్ని నువ్వు ఏలిన వాడవా, మాపై నువ్వు రాజ్యాధికారం చేస్తావా, మాకు అధికారవా నువ్వు అని చెప్పేసి చాలా ఆయన తిరస్కరించినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. అలాగే యేసుప్రభువారిని కూడా తిరస్కరించినట్టుగా మనము ఇప్పుడు చూస్తాం. యేసుప్రభువారు దేనికోసం ఈ లోకానికి వచ్చారండి? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు. కానీ ఎక్కడ ఇశ్రాయేలు ప్రజలైన గొర్రెలను రక్షించడానికి వస్తే ఆ ఇశ్రాయేలు ప్రజలే యేసుప్రభువారిని సిలువకు అప్పగించినట్లుగా మనము చూస్తున్నాము. యోహాను సువార్త 1:11 చూసుకున్నట్లయితే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులను ఆయనను అంగీకరింపలేదు. ఎవరి కోసం వచ్చారండి? ఎవరో హిందూస్ గురించి రాలేదు, తన ఇశ్రాయేలు ప్రజలు, నశించిపోయి గొర్రెల గురించి. ఇక్కడ గొర్రెలను దేవుడు తన ప్రజలను గొర్రెలతో కూడా పోల్చాడు గనక గొర్రెలను రక్షించడానికి ఆయన ఇక్కడికి వస్తే, కానీ స్వకీయులు ఆయన్ని అంగీకరింపలేని పరిస్థితిలో ఉన్నారు. మనమే మన తండ్రిని అప్పగించేవారు, మన కోసం వచ్చారు, మన పాపముల నిమిత్తం వచ్చారు. కానీ మనం ఏం చేస్తాము? మనం ఆ సిలువుకి అప్పగించినట్టుగా కూడా మనము చూస్తున్నాం. ఇంకా మనం చూసుకుంటే యేసుప్రభు వారి మీద అసూయ పడినట్టుగా చూస్తున్నాము. ఎక్కడ అంటే మత్తయి సువార్త 27:18 కూడా చూసుకున్నట్లయితే, పిలాతు బరబ్బనా లేక తిరిగి యేసును అని వారిని అడిగింది. వారు అసూయ చేత ఆయన అప్పగించారని చూసారా? ఏం చేయండి? అసూయ చేత అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం. అక్కడ యోసేపును కూడా అసూయ చేత ఆయన మీద పగపట్టినట్టుగా చూస్తున్నాము. అలాగే యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి మన కోసం వచ్చిన యేసుప్రభు వారిని కూడా మనము అప్పగించే విధంగా ఇక్కడ ఉండేటట్లుగా మనము చూస్తున్నాం. అలాగే థర్డ్ పాయింట్ చూసుకుంటే గొర్రెల కాపరగా ఇక్కడ ఉన్నారు. యోసేపు తనకు 15 సంవత్సరాలు ఉండేటప్పుడే ఆయన గొర్రెల మేపువాడుగా ఉన్నాడనమాట. అయితే దేవుడు తన స్వజనులను గొర్రెలతో పోల్చినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం అనమాట. అయితే ఆయన 15 సంవత్సరంలో గొర్రెలుగా ఉండే అతను ఐగుప్తు రాజుకి గొప్ప రాజుగా దేవుడు తన్నే ఆశీర్వదించాడు. అనేక దేశాలకి ఆహారాన్ని పంపించే మంచి కాపరిగా ఇక్కడ యోసేపు నుంచినట్లుగా మనము చూస్తున్నాం. యోసేపు ఒక గొర్రెల కాపరిగా ఉన్న యోసేపుని దేవుడు ఏ స్థితిలో ఆశీర్వదించాడంటే, ఒక మంచి అందరికీ ఆహారమును పంపించే మంచి కాపరిగా ఉండేటట్లు ఇక్కడ మనము చూస్తున్నాం. అలాగే యేసుప్రభు వారి గురించి కూడా మనం చూసుకున్నట్లయితే యోహాను 10:11 చూసుకున్నట్లయితే అందరికీ మనకు వచ్చిన వాక్యమే. చూసారా? గొర్రెల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకే ప్రాణం పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు 34:31 చూసుకున్నట్లయితే 34:11 మనం చూసుకున్నట్లయితే, చూసారా? నేనే ఆయన స్వయంగా గొర్రెలమైన మనకి ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూసుకుంటున్నాం. ఇంకా యేసుప్రభు వారి గురించి మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక గొర్రెల కాపరిగాను మంచి కాపరిగాను మనందరి కొరకు ప్రాణం పెట్టే గొప్ప కాపరిగా కూడా ఉండేటట్లుగా మనము చూస్తున్నాం అనమాట. 4th పాయింట్ ఏంటంటే వస్త్రాన్ని తీసివేయుట. ఇక్కడ వస్త్రాన్ని తీసివేయుట ఇప్పుడు యోసేపు గురించి మనము చూసుకుంటాం. అయితే ఏం జరిగిందంటే, ఎప్పుడైతే యాకోబు అప్పుడు ఆ రోజుల్లో పశు సంపద అనేది ఎక్కువగా ఉండేదన్నమాట. అలాంటి సమయంలో వాళ్ళు మందని మేపడానికి వాళ్ళ అన్నదమ్ములందరూ వెళ్ళిపోయినప్పుడు యాకోబు యోసేపుని పిలిచి, నువ్వు వెళ్ళి అన్నదమ్ముల యొక్క సమాచారము, పశువుల యొక్క మంద యొక్క సమాచారం తెలుసుకొని రమ్మని చెప్పి యాకోబు పంపించినప్పుడు యోసేపు ఎంత ఆనందంగా చాలా ఇష్టంగా వెళ్ళినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఆదికాండం 37:23 మనం చూసుకున్నట్లయితే వచ్చినప్పుడు
చూసారా, అక్కడ యోసేపు ఎప్పుడైతే తన తండ్రి మాటని విని ఆయన వెతుకుటకు అన్నదమ్ములు వెతుకుటకు హెబ్రోను లోయ నుండి షెకెముకు వెళ్ళినప్పుడు ఆయన వెతికినప్పుడు అక్కడ ఒక అతను కనబడతారు అనమాట. అప్పుడు ఆయన అడుగుతారు, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే నా అన్నదమ్ములు మందలు మేపడానికి వచ్చి ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు దాతోని దగ్గర ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పి సమాచారం చెప్పినప్పుడు ఎంతో ఇష్టంగా వాళ్ళ అన్నదమ్ములను చూడడానికి ఎంతో పరుగులేడి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఆయన మీద అసూయపడ్డారు. మనం ఆల్రెడీ ముందే చూస్తాం ఎందుకు అసూయపడ్డారంటే కలల చేతను, నెక్స్ట్ చెడు సమాచారం చెప్పుడు చేతను, నెక్స్ట్ ఆ తండ్రి ఎక్కువగా ప్రేమించడం వలన ఈ అన్నదమ్ములు ఆయన మీద అసూయపడినట్టుగా మనము చూస్తున్నమాట. ఎప్పుడైతే ఇలాంటి అసూయ ఉన్నారో అప్పుడు వాళ్ళందరూ అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, అదిగో కలల కన్నున వాడు వచ్చాడు, వాడిని చంపుదుము రండి అని వాళ్ళంతలో వాళ్ళే మాట్లాడుకునేటప్పుడు అప్పుడు రూబేన్ అంటాడు అనమాట, వాళ్ళు చంపితే మనకు ఏమి ప్రయోజనము, యోసేపును తీసుకొని వెళ్ళి ఆ గుంటలో పడవేయండి అని చెప్పి గుంటలో పడేసి ఆయన వస్త్రాన్ని తీసివేయినట్టుగా మనము ఇక్కడ యోసేపును చూస్తాం. అలాగే యేసుప్రభువు వారి గురించి కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క వస్త్రాన్ని కూడా తీసివేసినట్టుగా మనము చాలా సార్లు విన్నాం. ఆయనకి సిలువ వేసేసిన తర్వాత ఆయన సిలువ వేసేసిన తర్వాత ఆయన వస్త్రములు అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా సగం ముక్కలు చేసుకొని ఆయన యొక్క నిలువుటంగి పైనుంచి కింద వరకు ఒకేలా ఉంటది కనుక దాని కొరకు చీట్లు వేసుకున్నట్లుగా మనము చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే తీసుకొని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు 4 భాగాలుగా తీసుకున్నట్లకి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క వస్త్రం కూడా చింపినట్లుగా ఆయన వస్త్రాలు కూడా పంచుకున్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక 4th పాయింట్ అయిపోయిందండి, వస్త్రాన్ని తీసివేయట. 5th ఏంటంటే అమ్మి వేయబడుట. ఇక్కడ యోసేపుని అమ్మి వేస్తారు. ఏ విధంగా అమ్మి వేస్తారంటే ఎప్పుడైతే ఆ గుంటలో ఆయన్ని పడేసిన తర్వాత ఆయన్ని అమ్మివేయాలనే ఆలోచన వచ్చింది, అసలు చంపాలనే ఆలోచన వచ్చింది. కానీ యోధ ఇలా అంటారనమాట, ఆయన చంపితే మనకేమి ప్రయోజనం వస్తుంది, మనము ఆయన్ని అదుగదుగో మిద్యాని వర్తకులు అటువైపు వెళ్తున్నారు, ఆ ఇస్మాయిలీయులకు మనం అమ్మేదము రండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు యోసేపును ఆ గుంటలో నీళ్ళైతే లేవు కానీ ఆ గుంట నుంచి లేపి యోసేపుని ఆ మిద్యాని వర్తకులకు 20 తులాల వెండి నాణ్యాలకు అమ్మినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మామూలుగా హిస్టారికల్గా ఏమని అంటారంటే బైబిల్లో లేదు కానీ యోసేపును కూడా రాజు సేనాధిపతి పైన పొతిఫర్కి 30 వెండి నాణాలకు అమ్మినట్టుగా ఉంటుంది. అంటే బైబిల్లో లేదు కానీ మామూలుగా అంచనా అనమాట. ఆయన కూడా అదే రీతిగా 30 వెండి నాణాలకు అమ్మినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే మనకు తెలుసు యేసుప్రభు వారి గురించి కూడా ఆలోచన చేస్తే యేసుప్రభు వారిని కూడా అమ్మివేయడం అనేది జరిగింది. మనకు తెలుసు కదండి, ఎన్ని వెండి నాణాలకి అమ్మినట్లుగా మనము చూస్తూ ఉంటాం. 30 వెండి నాణాలకు ఇస్కరియోత అమ్మినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనంలో మనం మత్తయి సువార్త 26:14-16 చూసుకున్నట్లయితే అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన నీకు అప్పగించిన ఎలా నాకేమి ఇచ్చారని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు కూర్చి వాళ్ళకి ఇచ్చారు. సో ఇక్కడ కూడా యేసు ప్రభు వారిని అప్పగించుటకు, యేసు ప్రభు వారిని అమ్మి వేయబడుట అనేది ఇక్కడ చూస్తున్నాం. అక్కడ యోసేపును 20 తులాల వెండి నాణాలకి అమ్మినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము. ఇక్కడ యేసు ప్రభు వారిని 30 తులాల వెండి నాణాలుగా అమ్మినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే 6th పాయింట్గా దేవుడు తోడై ఉండుట అనేది మనము చూద్దాం. ఆదికాండము 39:2-3లో చూసుకున్నట్లయితే
చూసారా, ఇక్కడ ఇవి ఏంటంటే యోసేపు స్టోరీస్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. నేను అన్ని షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను. ఇక్కడ యోసేపుకు తోడై ఉన్నారన్నమాట. నిజంగా ఆయన శ్రమల్లో, ఆయన పడిన కష్టాల్లో దేవునికి నా పితరుల దేవుడిని నేను ఏమాత్రం విడిచిపెట్టను అని ఆయన ఏ విధంగా తీర్మానం చేసుకున్నాడో అదే రీతిగా ప్రతి విషయంలో కూడా ఆయనకి ఎన్ని శోధనలు వచ్చినా కూడా నాకు తెలిసి ఎంతగానో ప్రతి శోధనలో నుంచి తప్పించమని దేవునికి అలాగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడేమో. అందుకనే యోసేపుకి ఇక్కడ దేవుడు తోడై ఉండటం అనేది మనము చూస్తున్నాం. అందుకనే యెహోవా అతనికి తోడై ఉండడనియు ఆయన చేయనిదంతయు ఆయన చేతిలో యెహోవా సఫలము చేసిననియు ఆయన యజమాని చూసినప్పుడు. చూసారా, మనకి కటాక్షము మనం క్రైస్తవులుగా ఓన్లీ మనం ఎలా చెప్పుకుంటామంటే మనం క్రైస్తవులమే అని మనం చెప్పేసుకుంటాం. అది కాదండి, మనం క్రైస్తవులను మనం చెప్పుకోవడం కాదు, మనలో మాదిరి కనబడాలి. ఎప్పుడైతే మనలో మాదిరి కనబడతాదో అప్పుడు అమ్మో వీళ్ళు ప్రియ దేవుని కుమారులు అని అప్పుడు వాళ్ళు చెప్పబడతారు. కానీ మనం క్రైస్తవులను చెప్పుకుంటే అక్కడ ఏమీ లేదు. ఇక్కడ యోసేపును చూస్తే యోసేపు మీద కటాక్షము కనికరము కనబడినప్పుడు ఆయనకు దేవుడు తోడై ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే యేసు ప్రభువారు కూడా దేవుడు తోడై ఉన్నారు. ఎక్కడ అనేసి అంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, చూసారా, ఇక్కడ కూడా ఆయన విడిచి వెళ్ళినప్పుడు, ఆయన శిష్యులందరూ కూడా విడిచి వెళ్ళినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నారని అనుకుంటున్నారేమో, కానీ ఆయన ఒంటరిగా లేరు, తండ్రి నాతో కూడా ఉన్నారు. ఇక్కడ యోసేపు కూడా వాళ్ళ అన్నదమ్ములు, నిజంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే తెలియని ఊరిలో తెలియని ప్రజల మధ్య మనం వెళ్ళి అక్కడ నివాసము చేయాలంటే ఎంత కష్టం కదండి. నిజంగా చాలా గ్రేట్. యోసేపు జీవితంలో యేసుప్రభు దేవుడు ఎంత తోడై ఉన్నాడో ఆయనకి నిజంగా అంత ధైర్యం ఎలా వచ్చిందో. కానీ ఇక్కడ యేసుప్రభు వారి యొక్క జీవితంలో కూడా చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు పడుతున్న, చాలా ఆయనకి వెతుకుతూ ఆయన అప్పగించే సమయంలో కూడా ఆయన ఒంటరి వాడు కాదు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా తండ్రి నాకు తోడై ఉన్నాడని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే తీవ్ర శోధన. 7th పాయింట్ ఏంటంటే తీవ్ర శోధనగా మనము చూడొచ్చు. అయితే ఎప్పుడైతే ఈ యోసేపును పొతీఫర్కి అమ్మినప్పుడు చూసుకుంటే ఆయన తన మీద కటాక్షము చూపించి తన ఇల్లంతటి మీద ఆయనను విచారణకర్తగా నియమించాడు అనమాట. ఎలా అంటే రాజు ఓన్లీ భోజనం చేయనంత వరకే, మిగతా పనులన్నీ యోసేపే చూసుకోవాలి, ప్రతి విషయము యోసేపుదే, ఏమాత్రము కూడా పట్టించుకునేవాడే కాదు. అలాంటి యోసేపుకి ఇక్కడ తన భార్య ఎంతగానో శోధించడం అనేది చూస్తున్నాం. తనతో పాపం చేయమని ఎంతగానో తన్ని ఫోర్స్ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయినప్పటికీ కూడా యోసేపు చేసే అవకాశం ఉంది, నిజమే. అలాంటి సిచ్యువేషన్ మనకుంటే నిజంగా మన గుండెల మీద మనం హృదయం మీద చేసుకుంటే అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా మనం పాపం చేస్తామండి. కానీ యోసేపు ఏమాత్రం పాపం చేయలే. నా దేవునికి అటువంటి విరోధకరమైన పాపము చేసి ఆయనకి నేను అపకీర్తి తీసుకురానని ఎంత చక్కగా మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోసేపుకి అంత నిజంగా ఎంత ఇబ్బంది పడ్డాడో, తను పాపం చేయడానికి రమ్మని ఎంత ప్రోత్సహించినప్పుడు నేను ఇటువంటి పాపము చేయనని చెప్పి ఆ అంగీని ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయినట్టుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే యేసుప్రభు వారికి కూడా శోధన కలిగింది. ఎక్కడంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూసుకుంటే అక్కడ యేసుప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉండేటప్పుడు ఆయన ఆకలి కొంటారనమాట. ఆకలి కొనేటప్పుడు ఆయనకి శోధన వస్తుంది. సాతాను వచ్చి ఏం చెప్తుంది, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్తుంది అనమాట. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారని అంటే, కాదు కానీ దేవుని చూసారా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును. నిజంగా సాతాను శోధన ఎంత దారుణంగా ఉందంటే, ఎంత శోధిస్తుందో మనం ఇక్కడ యేసుప్రభు వారిని కూడా మనము చూడొచ్చు. అలాగే కిందకి వెళ్తే, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు దూకుము, అప్పుడు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో అంటే హేళన చేస్తున్నారనమాట యేసుప్రభు వారిని. ఆయనకి సమస్తం ఆయన చేతికి
అప్పగించారు. అయినప్పటికీ కూడా అక్కడ యేసు ప్రభు వారిని సాతాను ఎలా శోధన చేస్తుందంటే తెలుసు, ఆయన మనందరి పాపములకే వచ్చారు, ఈ నెలకైనా తప్పించాలన్న ఆలోచనతో సాతాను ఉంది కనుక యేసు ప్రభు వారిని అక్కడ ఎంత శోధిస్తుంది అనేది మనము చూడొచ్చు. ఇంకా 9th verses కూడా చూసుకున్నట్లయితే, నీవు సాగిలు పడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, సాతానా పొమ్ము, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కుము, ఆయన మాత్రమే సేవింపబలను. చూసారా, ఇంత మంచి వాక్యాలు. ఆయన నిజంగా సాతాను శోధించినప్పుడు దేవుని మాటల ద్వారా సాతాను గద్దించినట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. యోసేపుకు ఆ తీవ్ర శోధన వచ్చినప్పుడు దేవునికి నేను ఎంత దుష్కార్యము చేసి దేవునికి నేను అవమానపరచునని ఏ విధంగా స్థిరంగా ఉన్నారో, అలాగే యేసు ప్రభు వారు కూడా ఇక్కడ ఆయన పాపమును కదా ఆయన శోధించినప్పుడు శోధనను ఎదిరించేవాడికి ఇక్కడ మనము చూస్తున్నాం. అలాగే 8th పాయింట్ ఏంటంటే, బంధించబడట. అనేక సందర్భాలు సాదృశ్యంగా ఉన్నాయండి యేసు ప్రభు వారికి, యేసేపుకి. ఎన్ని ఉంటే, ఎంత టైం వరకు ఎన్ని ఉంటే అన్ని చెప్తానండి. అయితే బంధించబడుట కూడా మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే పాపం చేయమని తన భార్య ప్రోత్సహిస్తుందో, తన యోసేపు ఆ యొక్క పాపాన్ని ఎదిరించి పారిపోయినప్పుడు అంగీన ఆమె చేతులు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఇంకా తెలిసిందే కదా, తన భర్త రాగానే లేనిపోయినవన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అది మామూలుగా ఫ్యాక్ట్గానే జరుగుతుంది కదా, ఒకదానికి ఒకటి యాడ్ చేసి మరీ చెప్తూ ఉంటాం. అలాగే హెబ్రోని అని యేసేపు నన్ను ఇలా చేశారని చెప్పి తను ఎంతగానో తన భర్తతో లేనిపోనివన్నీ చెప్పినప్పుడు రాజుకి గొప్పగా భయంకరంగా కోపం వచ్చి, ఇలా చేశాడా, నేను ఇంత నమ్మితే ఇంత చేశాడని చాలా ఆగ్రహంతో ఆయన్ని చెరసాలలో వేయించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. యోసేపును చెరసాలలో వేయించినప్పుడు కూడా దేవుడు అతనికి తోడయుండి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అధిపతిగా యోసేపు నుంచినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే యేసు ప్రభు వారి గురించి కూడా మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, చూసారా, ఇక్కడ కూడా యేసు ప్రభు వారిని బంధిస్తున్నారన్నమాట. ప్రధాన యాజకులు పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకొని పోయినట్లుగా మనము చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఏ నేరము చేయలేదు, ఏ తప్పులు చేయలేదు. అసలు ఆయన ఎందుకు బంధిస్తున్నారు, అసలు ఎందుకు ఆయన శిక్ష వేయాలి, ఆయన ఏ తప్పు చేశారని అంటే, ఆయన మొన్న ఎవరు చెప్పారో తెలియదు కానీ అదే ఏం చెప్పారంటే, ఆయన హైలైట్ యేసు ప్రభు వారే అందరూ యేసు ప్రభు వారికి ఫాలోవర్స్ ఎక్కువ పెరిగిపోతున్నారన్నమాట. అందుకనే ఆయన అక్కడ సిలువ వేయడం అనేది జరుగుతుందన్నమాట. చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించినట్టుగా చూస్తున్నాం. అక్కడ యోసేపు కూడా ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. అయినప్పటికీ కూడా తన భార్య మాటలు విని ఆయన్ని చెరసాలలో బంధించారు. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, అసలు ఏ తప్పు చేయకుండా యేసు ప్రభు వారు అంటే ఆయన్ని కూడా బంధించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యోహాను సువార్త 18:24లో కూడా చూసుకున్నట్లయితే, అంతటా అన్న ఇక్కడ కూడా బంధింపబడి కైపై వద్దకు కూడా పంపినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ తప్పు చేయకపోయినా చేయని తప్పుకు చేయని నేరానికి ఆయన్ని బంధించినట్లుగా మనం ఇక్కడ యోసేపును కానీ యేసు ప్రభువారిని కానీ చూస్తూ ఉన్నాం. అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే 2 ఖైదీల్లో ఒక్కరే అంగీకరింపబడుట, అది కూడా మనం చూసుకుందామండి. 2 ఖైదీల్లో ఒక్కరే అంగీకరింపబడుట అనేది మనకి తెలుసు. ఆదికాండము 39వ అధ్యాయము. ఇక్కడ ఫరో దగ్గర 2 ఉంటారండి. 39 వాళ్ళకి ఒక కళలు వస్తాయి అన్నమాట.
40వ అధ్యాయము, ఆదికాండము 40వ అధ్యాయం ఒకసారి మనము చూసుకున్నట్లయితే, అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడను భక్ష్యకారుడను తన ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. సో ఈ ఫరో ఎదుట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్ష్యకారులు తప్పు చేయడం బట్టి వాళ్ళని కూడా అక్కడ చెరసాలలో బంధించినట్టుగా మనము చూస్తాం. ఆల్రెడీ చెప్పాను కదా, దేవుడు తోడై ఉండడం వల్ల అక్కడ చెరసాలలో కూడా యోసేపే అధిపతిగా ఉండేటట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఈ 40వ వచనములో వీళ్ళిద్దరిని కూడా చెరసాలలో వేయడం బట్టి అక్కడ ఏం జరుగుతుందంటే, ఒకరోజు ఇద్దరు కూడా కలలు కనినట్టుగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. పానదాయకుడు ఒక కల కంటారు, భక్ష్యకారుడు ఒక కల కంటారు. ఏమని కల కంటారంటే, అందులో పానదాయకుడు ఒక కల కంటాడు అన్నమాట. ఏంటంటే నేను చెప్పేస్తున్నానండి ఫాస్ట్గా, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 40వ అధ్యాయం అంతట్లో కూడా ఉంటుంది. ఏంటంటే పానదాయకుడు ఒక కల కంటారనమాట. ఏంటంటే ఒక ద్రాక్ష తీగ ఉంది, దానికి 3 ద్రాక్ష తీగలు ఉన్నాయి. 3 ద్రాక్ష తీగలు ఫలించి మొగ్గలు వచ్చి ద్రాక్ష పండులు అవుతున్నాయి అన్నమాట. ఆ రసాన్ని తీసుకొని వెళ్ళి ఫరో రాజుకి చేతికి గిన్నెతో ఇస్తున్నట్టుగా ఆయన ఒక దర్శనము చూస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఇక్కడ ఆయన ఒక ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్లు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలమైన. ఇక్కడ పానదాయకుడికి కళ ఏమని వచ్చింది అని అంటే, ఆయనకి కళ్ళలో ఏమని కనబడుతుందంటే, ఒక ద్రాక్ష వల్లుంది, దానికి 3 తీగలు ఉన్నాయి. ఆ 3 తీగలకి పువ్వులు వచ్చి పండ్లు అవ్వినప్పుడు అది ద్రాక్ష ఫలం అయ్యాను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలమును నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి అప్పగించిన తన కలను అతనితో వివరించి చెప్పాను. ఈ విధంగా అక్కడ పానదాయకునికి కల వచ్చిందనమాట. ఇంకా భక్ష్యదారుడు కూడా ఒక కల వచ్చింది. ఆయనకి ఏం కల వస్తుందంటే, ఆయన కూడా 3 గంపలు గల తెల్లని పిండి వంటలు ఆయన నెత్తి మీద ఉండగా ఆ గంపలో నుండి అందులో మొదటి గంప ఏంటంటే రాజుకు సంబంధించిన పిండి వంటలు ఉంటాయి. ఆ పిండి వంటలు పక్షులు వచ్చి తీసుకొని తిన్నట్టుగా ఆయన ఒక కల కంటారనమాట. ఇద్దరు మార్నింగ్ లేచి కూర్చొని వాళ్ళ మొహాలు చాలా విచారణగా అయిపోయినప్పుడు యోసేపు వాళ్ళని చూసి ఏమంటారంటే, మీరెందుకు అలా అయిపోయారు, మీరెందుకు విచారణగా మీ మొహాలు కనబడుతున్నాయని అంటే, మేము ఇలాగా కలలు కన్నాము, దాని భావము ఎవరును కూడా చెప్పడం లేదు అని చెప్పేసి ఎవరు చెప్తారా అని చెప్పి మేము ఆలోచన చేస్తామంటే, ఓ సింతేనా, నా దేవుడు నాకు సహాయం చేస్తే ఎంతటి కలైనా నేను చెప్పేస్తానండి. వాళ్ళతో ఆ విధంగా సంభాషణ జరిగినప్పుడు ఆ మొదటి కల, ఈ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నది ఏంటంటే, 3 రోజుల్లో నీకు మరలా ఉద్యోగం నేను ఇస్తాను అని చెప్పి పానదాయకునికి చెప్తారు. భక్ష్యకారుడు కూడా నాకు కూడా ఒక కల వచ్చింది, అదేంటి అని అంటే, ఆయనకి నిన్ను 3 రోజుల్లో వేలాడదీస్తారు, మ్రాను మీద నిన్ను వేలాడదీసినప్పుడు పక్షులు వచ్చి నీ మాంసాన్ని తింటాయని చెప్పేసి అక్కడ ఆయన మాటలుగా ఆయన కలలు భావము ఏసేపు చెప్తూ ఉన్నాడనమాట. అలాగా ఇద్దరిలో ఒక్కలే ఖైదీల్లో అంగీకరించబట్ట, అంటే పానదాయకుడు భక్ష్యకారుల్లో ఒక పానదాయకుడు మాత్రమే అంగీకరించబడుట మనము ఇక్కడ చూస్తున్నాం. అలాగే యేసుప్రభు వారి యొక్క జీవితం కూడా మనం చూసుకున్నట్లయితే, ఇటువైపు ఆయన కలువసిలలో ప్రాణం అర్పించినప్పుడు, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఇటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ, ఇద్దరు ఉండేటప్పుడు అక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు క్రీస్తువు అయితే మమ్మల్ని రక్షించు నువ్వు అని అందరూ అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన ద్వేషిస్తూ ఉన్నారనమాట. నిన్ను నువ్వు కాపాడుకో ఫస్ట్ అని చెప్పి ఎంతగానో హేళన మాటలు అన్నప్పుడు, అందులో ఒక దొంగ, ఒక పక్కనున్న దొంగ ఏమని అంటారంటే, నువ్వు క్రీస్తువు కావా, నువ్వు క్రీస్తువు అయిన ఎడల నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, వాళ్ళందరూ నీకు అంతలా హేళన చేస్తున్నారు కదా, నువ్వు క్రీస్తువు కదా, ఎందుకు నువ్వు కాపాడుకోవట్లేదు అని చెప్పి ఒక దొంగ మాట్లాడినప్పుడు ఇంకో దొంగ అంటాడు, ఇది నువ్వు అలాగా ఆగు అని చెప్పి ఆయన గద్దించి, ఇది మనం చేసిన తప్పుకి ఈ శిక్ష అయితే కరెక్టే, కానీ ఏ నేరము ఏ తప్పు చేయలేని ఆయనకి ఈ శిక్ష ఏమాత్రము కూడా కాదు అని చెప్పేసి అందులో ఒక దొంగ మాట్లాడినప్పుడు, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని చెప్పి అక్కడ మనము చూస్తాం. అలాగా ఇద్దరు దొంగల్లో ఒక్కరే అంగీకరించబడుట. నేను ఇద్దరు దొంగల్లో ఇద్దరు పానదాయకుడు భక్ష్యకారుల్లో ఒక పానదాయకుడే అంగీకరించబడ్డారు. అలాగే ఇద్దరు దొంగలలో ఒక్క దొంగ మాత్రమే అంగీకరించబడట మనము చూస్తున్నాం. అలాగే
మనం ఇంకా బాగా చూసుకుంటే చాలా ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయంటే చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. ఇంకా చూసుకుంటే యోసేపు 30 సంవత్సరాలు వాడే దేశ సంచారం చేసెను. ఆదికాండము 41-46లో మనం చూసుకున్నట్లయితే 46వ వచనం చూసుకుంటే, అలాగే లోక సువార్త 3:23 అక్కడ యోసేపు గురించి చూసుకున్నట్లయితే యోసేపు 30 సంవత్సరాలు ఉండేటప్పుడే దేశ సంసారం చేసినట్లుగా మనము చూస్తున్నాం. అదే ఇక్కడ లోక సువార్త 3:23లో కూడా మనం చూసుకున్నట్లయితే చూసారా, ఇక్కడ కూడా సాదృశ్యంగా ఉన్నాయి. ఇదే 30 సంవత్సరాలకి దేశ సంసారం చేస్తున్నారు యోసేపు. అదే 30 సంవత్సరాలకి ఆయన బహిరంగ సేవ చేయొచ్చు, వాగ్దానం దేశం అంతా కూడా సంచరించినట్లుగా చూస్తున్నాం. టైం అయిపోయింది కనుక త్వరగా చెప్పేస్తున్నానండి. అలాగే ఇంకా చూసుకుంటే తన అన్నదమ్ములు ఆహారం కోసము యోసేపు దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆదికాండము 41:55 వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపునొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తులతో చెప్పాను. ఇక్కడ ఆహారం కోసం వాళ్ళ అన్నదమ్ములు యోసేపు దగ్గరకు వచ్చినట్లయితే మనము యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉందంటే ఆయన జీవాహారము నేనే అని ఆయన చెప్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35-68 వరకు చూసుకున్నట్లయితే, అలాగే ఇంకా ఎగ్జాంపుల్ ఏంటి చూసుకున్నట్లయితే, యోసేపు నా ఎదుకు రండి అని తన సహోదరులతో అన్నాడు. ఆదికాండము 45వ అధ్యాయము 4వ వచనం. టైం అయిపోతుంది కాబట్టి నేను చదివించట్లేదండి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మవేసిన ఈ సహోదరుడైన యోసేపును నేనే అని చెప్తూ నా దగ్గరికి రండి. ఎప్పుడైతే ఇన్సిడెంట్స్ అన్ని జరిగాయో అక్కడ ఐగుప్తు దేశం అంతా కూడా కరువు వస్తుంది అనమాట. చాలా దర్శనాలు ఉన్నాయండి, చెప్పడానికి టైం లేదు కనుక. అక్కడ ఆ సమయంలో కూడా యోసేపు దగ్గరకు వాళ్ళ అన్నదమ్ములు వెళ్ళినప్పుడు మనము చూస్తున్నాం. అలాగే యేసు ప్రభువు వారి దగ్గరకు కూడా వెళ్తే మనకి విశ్రాంతి కలుగజేస్తారని మత్తయి సువార్త 11:28లో నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్తారు. అలాగే లాస్ట్గా ఇంకా చూసుకుంటే యోసేపు ఏ నేరము లేకుండా శిక్షను అనుభవించినట్లుగా మనము చూసుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 9-23 వచనాలు మనం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన ఏ నేరము చేయలేదు, అయినా కూడా ఆయన శిక్ష విధించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే ప్రభువు వారి గురించి చూసుకున్నట్లయితే ప్రభువు వారు కూడా ఏ నేరం చేయకుండానే శిలువ శిక్ష అనుభవించినట్లుగా మనము చూస్తున్నాం. యెషయా 53:86 వచనంలో చూసుకున్నట్లయితే, 53:86 వచనం. న్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో సంగతి ఆలోచించిన వారు. అన్యాయపు తీర్పు, నిజంగా ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయన మీద అన్యాయపు తీర్పు తెచ్చి ఆయనను శిక్షించుట మనము ఇక్కడ చూస్తున్నాం. యోసేపుకి యేసు ప్రభు వారికి అనేక సాదృశ్యాలు ఉన్నాయి. నేను కొన్నే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. రాజ్యాధికారము కలిగి ఉండట, దేవుని ఆత్మ కలిగి ఉండట, సమాధానపరుడు, ఫలభరితంగా మారడం, ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ యేసేపుకి యేసు ప్రభు వారికి ఉన్నాయి. కనుక సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. యేసేపుకి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలో నిలబడి దేవునికి ఎంతగానో ప్రియ కుమారుడిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుప్రభు వారు కూడా ఏ తప్పు చేయలేదు కదా. మనందరూ పాపం నిమిత్తమే ఆయన మనిషి పోలికగా పుట్టి మనందరి కొరకే కలువరి శిలువలో ప్రాణం అర్పించిన గొప్ప మహానీయుడిని మనము కలిగి ఉన్నాం. అటువంటి మహానీయుడిని, అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అయినప్పటికీ కూడా మనము ఆయనకి ఇష్టకరంగా మనం ఏమాత్రం కూడా జీవించట్లే. అప్పటికి యోసేపు కూడా యేసుక్రీస్తు గురించి అంతగా తెలియదు, కానీ తన పితరుల దేవుణ్ణి తన పితరులు ఎవరైతే ఆరాధించారో వాళ్ళను బట్టి తెలుసుకోవడం అనేది జరిగింది. మరి మనకు అన్నీ తెలుసు. 2000 సంవత్సరం క్రితమే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించిన యేసుప్రభు వారిని మనం ఎలా ఆరాధిస్తున్నాము, మనం ఎలా ఆయన కీర్తిస్తున్నాము, మన గురించి ఏ తప్పిదము లేకుండా ఆయన శిక్ష అనుభవించారు, ఏ నేరము చేయకుండా మన కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం అర్పించారు, ఆయన రక్తము చిందించారు కొరడాలతో. ఎవరి కోసము? మన కోసమే ఇదంతా చేశారు.
మరి అలాంటి దేవుణ్ణి మనం ఏ విధంగా నిజంగా మనము ఒక్కసారి హృదయాలను మనం పరీక్షించుకుంటే నిజంగా మన హృదయంలో ఆయనకి సమర్పిస్తున్నామా, ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నామా? మనము నిజంగా ఎలా జీవిస్తున్నామంటే ఎవరి మట్టుకైతే తెలియదు, కానీ నా మట్టుకైతే మనము బయటికి ఎలా ఉంటున్నామంటే భక్తి పరులాగే జీవిస్తున్నానండి నేను. మరి మీ గురించి నాకు తెలియదు, కానీ భక్తి పరులాగే మనం జీవిస్తున్నాము. కానీ దేవునికి ఏ విధంగా ప్రార్థన చేసేస్తున్నాం, వాక్యం చదివేస్తున్నాం అంతే. ఇది కాదండి దేవుడికి కావాల్సింది. దేవుని హృదయం అడుగుతున్నాడు. ఆ హృదయంలో నువ్వు స్నానం ఇస్తున్నావా లేదా? యోసేపు తన హృదయంలో స్నానం ఇచ్చి పాపమును ఎదిరించేవాడుగా అక్కడ మనము చూస్తున్నాం. మరి మనం ఎలా ఉన్నాం? పాపం చేయడం అంటే ఏదో ఒకటే కాదు, దేవుడు చేయనివి ఏవి, తన పొరుగువారిని ప్రేమించడం కూడా చేయలేనప్పుడు కూడా దేవునికి అది అసహ్యమైన క్రియే. మరి మనం ఎక్కడ పొరుగువారిని ప్రేమిస్తున్నాము? మనము అలా వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఆయన్ని గొంతులో వేసేసినప్పుడు, ఆయన అక్కడ పడవేసినప్పుడు యోసేపు అన్నదమ్ములు ఆయన్ని శిక్షించేవాడిగా ఉన్నాడు ఆ యోసేపు? లేదు, క్షమించేవాడిగా ఉన్నారు. ఎవరైనా అలా ఉంటారా? ఈ రోజుల్లో మనకి ఏదైనా ఒక మాట అంటే వాళ్ళ మీద పగ, కక్ష, కుట్ర అన్ని చేస్తూ ఉంటాం. కానీ మరి యోసేపు వాళ్ళ అన్నదమ్ములు అంత దారుణంగా హింసించారు, ఎంత హేళన చేశారు. చేయని తప్పుకు తానే శిక్ష విధించబడ్డాడు, ఎన్నో బాధలు ఇబ్బందులు పడ్డారు. మరి అలాంటి యోసేపు తన అన్నదమ్ములు క్షమించిన వాడిగా ఉన్నారు. మరి మనము మన ఇతరులను, మన సొంత వారిని క్షమించేవారుగా ఉంటున్నామా? యోసేపుకి అక్కడ పాపం చేయాల్సిన సందర్భం వచ్చినా కూడా చేయకుండా పారిపోయాడు. మరి మనము ఎవరు లేకపోతే మనం పాపం చేసేవారంగా మనము ఉంటాం. సో మనము అలా ఉండకూడదు. దేవునికి ఇష్టకరంగా యోసేపు వలె, యేసుక్రీస్తు వారి వలె నిజంగా యోసేపు ఎలా తన దేవుణ్ణి సేవించాడో మనము కూడా అట్టి రీతిగా ఉండాలని నా చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, నీ వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్యా, నువ్వు నా కొరకే నాయన ప్రభ తండ్రి. యేసయ్యా నాయన ప్రభ కలువరిశిలో నీ యొక్క ప్రాణమును అర్పించావు తండ్రి. ఎంతో వేదన పడ్డావు ప్రభువా, ఎంతో బాధలు పడ్డావు ప్రభువా. యేసయ్యా, మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నావు ప్రభా. అనేక పర్యాలములు మేము పాపములు చేసి మీ దృష్టికి నాయన ప్రభ తండ్రి చెడుతనం చేసిన వారుగా మేము ఉండినప్పటికీ కూడా మమ్మల్ని క్షమించేవారుగానే ఉంటున్నావు ప్రభా. యోసేపు వలె మేము క్షమాపణ గుణము కలిగి, యోసేపు వలె పరిశుద్ధతలో మేము కూడా పరిశుద్ధంగా జీవించటకు నీ కృపను దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో కూడా నేను సేవించే బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. యేసయ్యా, వినిన వాక్యము ఏ మాత్రము కూడా నాయన ప్రభ తండ్రి నిష్ప్రయోజనము కాక నాయన ప్రభా ప్రతి ఒక్క హృదయాలలో ఫలించి అభివృద్ధి పొందుటకు నీ కృపను దయచేయండి ప్రభా. అయ్యా, నేను కూడా నాయన ప్రభ చెప్పిన వాక్యములు ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి ప్రభా. నేను కూడా నీకు మాదిరిగా జీవించేటట్లుగా అయ్యా వాక్యము చెప్పడమే కాదు, కానీ వాక్యానుసారమైన జీవితము మా అందరికీ కూడా మీరు దయచేసి నడిపిస్తారని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఇంతవరకు చక్కటి సందేశాన్ని మనం వినిన్నాము. యోసేపు యేసుక్రీస్తు అనేటువంటి ఈ అంశాన్ని తీసుకుని చక్కగా మరింతవరకు వాక్య సందేశాన్ని అందించిన ప్రియులు దేవుడి యొక్క దాసురాల యొక్క మాటలు మనం వినిన్నాము. ధ్యాన భాగంలో వ్రాయబడిన మాటలను తీసుకుంటూ దాన్ని ఆధారం చేసుకొని